వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎంసెట్ అడ్మిషన్స్ టైం స్టార్ట్ అయింది. ఇప్పటికే ఎంసెట్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఆల్రెడీ వెబ్ కౌన్సిలింగ్ నడుస్తుంది. ఇక బైపీసీ స్ట్రీమ్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ క్వాలిఫై అయిన విద్యార్థులకు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చరల్ బీఎస్సీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఆన్లైన్ అప్లికేషన్స్ని కాల్ఫర్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు పరిశీలిస్తే అప్లికేషన్ సబ్మిషన్కి 23/7/2026 నుంచి 14/8/2026 వరకు అవకాశం ఉంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఎంసెట్ హాల్ టికెట్, అలాగే ర్యాంక్ కార్డ్, క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లేట్ ఫీజుతో 19/8/2026 అంటే ఒక 5 days అదనంగా అప్లికేషన్ని సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఏమైనా సర్టిఫికేట్స్ క్లారిటీ లేకపోయినా లేదా అప్లికేషన్కి సంబంధించి ఫిలప్ చేసిన డీటెయిల్స్కి సర్టిఫికేట్స్కి టాలీ అవ్వకపోతే మీకు ఈమెయిల్ లేదా ఫోన్ మెసేజ్ ద్వారా అప్లికెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తిరిగి ఆ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్సీసీ, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు, స్పోర్ట్స్, ఇంకా స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఎవరైనా ఉంటే వాడు అమరావతి రోడ్లో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయానికి వెళ్ళి మాన్యువల్గా సర్టిఫికేట్స్ను వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కల్పిస్తారు. ఈ వివరాలన్నింటినీ కూడా వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. క్యాండిడేట్స్ తప్పనిసరిగా తమ ఈమెయిల్కి వచ్చే సమాచారాన్ని చూసుకోవాలి లేదా వెబ్సైట్లో అప్డేట్స్ని చెక్ చేసుకోవాలి. ఈ యూనివర్సిటీ పరిధిలో అగ్రికల్చర్ కోర్సు ఉన్న ప్రభుత్వ అఫిలియేటెడ్ కళాశాలలు అలాగే ప్రైవేటు యూనివర్సిటీల్లో కూడా కన్వీనర్ కోటాతో భర్తీ చేసే సీట్ల వివరాలని ఒకసారి పరిశీలిద్దాం. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అంటారు. అవి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సుని అందిస్తున్నాయి. వీటిలో బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్, అలాగే నైరా శ్రీకాకుళం జిల్లాలో ఉంది అగ్రికల్చర్ కాలేజ్, అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజ్, తిరుపతిలో ఉన్న ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్, నంద్యాల మహానందిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజ్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఉన్న ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్, ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజ్, వీటిలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులు అందిస్తున్నాయి. ఎఫిలియేటెడ్ కాలేజ్ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లో ఉన్న కింజారపు ఎర్రనాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, అలాగే ప్రకాశం జిల్లా సిఎస్పురంలో ఉన్న కదిరి బాబురావు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రకాశం జిల్లా మార్కాపూర్లో ఉన్న ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్, వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో ఉన్న ఎస్బీవీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, అనంతపురం జిల్లా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, అలాగే అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉన్న మరొకటి జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్. వీటిలో ఎఫిలియేట్ కాలేజ్, వీటిలో కూడా ఈ కోర్సెస్ని అందిస్తారు. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలు చూసుకున్నట్లయితే బెస్టీ యూనివర్సిటీ గోరెంట్ల, బెస్టీ అంటే భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేట, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రవరం. వీటిలో కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు కన్వీనర్ ద్వారా ఈ సీట్లని భర్తీ చేస్తారు. ఇక ఎక్కడెక్కడ ఎన్ని సీట్స్ ఈ ఫిలప్ చేస్తారని చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీలోకి వచ్చేసరికి గోరంట్లోని బెస్టీ యూనివర్సిటీలో 420, మోహన్ బాబు యూనివర్సిటీ 63, అన్నమాచార్య యూనివర్సిటీ 35, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో 35 సీట్లని ఈ కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. అలాగే మామూలుగా ప్రభుత్వ అఫిలియేటెడ్ కాలేజెస్లో చూసుకున్నట్టయితే మొత్తం సీట్లు కాన్స్టిట్యూన్సీ కాలేజ్లో 980, ఎఫిలియేటెడ్ కాలేజ్లో 504 ఖాళీలు ఉంటాయి. అలాగే కాన్స్టిట్యూన్సీ కాలేజ్లో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సు కూడా ఉంది. ఇవి 73 సీట్లు ఉంటాయి. వీటిలోంచి 10% సూపర్ న్యూమరీ సీట్లని ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కూడా కేటాయిస్తారు. ఏజ్ లిమిట్ ఒకసారి పరిశీలిస్తే 31/12/2026 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉండాలి.
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే 17 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఈ ఏజ్ లిమిట్ యాక్సెప్ట్ చేస్తారు. అయితే మొత్తం సీట్లలో 40% సీట్లని వ్యవసాయదారుల కుటుంబాల్లో ఉన్న పిల్లలకి రిజర్వ్ చేస్తారు. రూరల్ ఏరియాలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో చదివిన స్కూళ్ళలో చదివిన విద్యార్థి కుటుంబానికి కనీసం 1 ఎకరం సొంత భూమి కలిగి ఉంటే ఫార్మర్ కోటాలో ఈ సీట్లను కేటాయిస్తారు. ఈ రిజర్వేషన్ పొందడానికి స్టూడెంట్ ఫారం 1, ఫారం 2 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫారం 1 అనేది ఏంటంటే ఆ కుటుంబం వ్యవసాయంపై ఆధారపడినట్లుగా తహసీల్దార్ జారీ చేసేది. ఫారం 1తో పాటు ఆ కుటుంబంలో విద్యార్థి తల్లిదండ్రులు ఎవరికి పొలం ఉందో దానికి సంబంధించిన అడంగలు కానీ 1B కానీ జత చేయాలి. అలాగే ఆ కుటుంబంలో తాతలు లేకపోతే ముత్తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలకి సంబంధించిన పొలం ఉంటే అది మాత్రం ఈ విద్యార్థికి సంబంధించి రిజర్వేషన్ కోసం అది యూజ్ఫుల్ కాదు. నెక్స్ట్ ఫారం 2 అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గ్రామీణ ప్రాంతంలో కనీసం 4 ఏళ్ళు స్కూల్లో లేదా కాలేజీలో చదివినట్లు హెచ్ఎం కానీ ప్రిన్సిపాల్ కానీ ఇష్యూ చేసిన ఆ సర్టిఫికెట్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చూసినట్టయితే మనకి కాన్స్టిట్యూంట్ కాలేజెస్లో పర్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజు వచ్చి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్కి 9,750 రూపాయలు, అదర్ స్పెషల్ ఫీజెస్ 19,299 రూపాయలు, లైబ్రరీ డిపాజిట్ 2,500, ల్యాబొరేటరీ డిపాజిట్ 2,500, హాస్టల్ డిపాజిట్ 9,750, మెస్ అడ్వాన్స్ 9,750, హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 1,240 ప్రతి నెల. అలాగే హాస్టల్ రూమ్ రెంట్ సెమిస్టర్కి ఒకసారి 2,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 57,289 రూపాయలు. ఇదే బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి అయితే మొత్తం 58,529 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ చూసినట్టయితే బెస్ట్ యూనివర్సిటీలో 99,000 రూపాయలు పర్ ఇయర్ ఉంది. అలాగే మోహన్ బాబు యూనివర్సిటీలో 1,03,000, అన్నమాచార్య యూనివర్సిటీలో 44,500, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో 44,500 రూపాయలు ఈ ఇయర్లీ ఫీజెస్ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అప్లికెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అది యాక్సెప్ట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో ఓకే అయ్యాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఈ ఆప్షన్స్ పెట్టిన తర్వాత వారికి సంబంధించి ఏ సీట్ అలాట్మెంట్ జరిగిందో ఆ కాలేజీకి వెళ్ళి మనం అక్కడ జాయినింగ్ టైంలో కొన్ని సర్టిఫికేట్స్ని ఒరిజినల్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ టైంలో అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎంసెట్ సంబంధించిన హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు ఒరిజినల్, అలాగే 10th క్లాస్ మార్క్ లిస్టు, కమ్యూనిటీ సర్టిఫికెట్, బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్ అంటారు దీన్ని, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. అలా ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఆన్లైన్ అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేసి ఉంటాం. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికంటే స్టడీ సర్టిఫికేట్ రెగ్యులర్గా స్టడీ చేయనటువంటి విద్యార్థులకు ఈ స్టడీ సర్టిఫికేట్ ఇవ్వరు కాబట్టి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఇంకా ఫామ్ 1, ఫామ్ 2 ఎవరికైతే అగ్రికల్చర్ ఫార్మర్ కోటాలో సీట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఫామ్ 1, ఫామ్ 2 ప్లస్ అడంగల్ లేదా 1B వీటిని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక స్పెషల్ కేటగిరీస్ అభ్యర్థులు అంటే ఎన్సీసీ, పిహెచ్ఈ, అలాగే స్పోర్ట్స్, వీటికి సంబంధించిన గేమ్స్ సంబంధించిన ఏమన్నా ఉంటే ఆ సర్టిఫికేట్స్ని కూడా ఒరిజినల్స్ని సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్స్ అన్నింటినీ కూడా మనం ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. 14/8/2026 తేదీలోపు మనం ఈ అప్లికేషన్స్ని సబ్మిట్ చేస్తే తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ వెబ్ ఆప్షన్స్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇది చాలా వాల్యుబుల్ కోర్సుగా భావిస్తున్నారు అగ్రికల్చర్ ఇంజనీర్ బీఎస్సీ అనేది. కాబట్టి ఈ ఛాన్స్ మిస్ కాకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.